ఇవేనండి గుడిలో పెట్టే కమ్మని చక్కెర పొంగలికి కొలతలు కొలమానాలు. పండుగలు ప్రసాదాల సిరీస్లో భాగంగా ఇవాళ సింపుల్ స్వీట్ రెసిపీ స్వీట్ పొంగల్ చూసేద్దాం. స్వీట్ కోసం ముందుగా 1 కప్పు దాకా రైస్ తీసుకోవాలి. ఇది నార్మల్ రైస్. ఇక్కడ తీసుకునే రైస్ కప్పు కొలత ప్రకారం తీసుకోవాలి, ఏ కప్పుతో అయినా సరే. ఇక్కడ ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో తర్వాత మిగిలినవన్నీ కూడా ఇదే కప్పు కొలత ప్రకారం వేసుకోవాల్సి ఉంటుంది. 1 కప్పు రైస్కి 1/2 కప్పు దాకా పెసరపప్పు తీసుకోవాలి. ఈ పెసరపప్పుని కావాలంటే వేయించి కూడా తీసుకోవచ్చు. తీసుకున్న ఈ బియ్యం పెసరపప్పుని నీళ్లు వేసి శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి, కనీసం ఒక 2-3 సార్లైనా. అంటే నీళ్లు వేసిన తర్వాత ఆ నీళ్ళు అనేవి తేట తెల్లగా అయ్యేంత వరకు ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. చూడండి ఈ విధంగా. తర్వాత ఈ పెసరపప్పు బియ్యాన్ని ఒక 30 నిమిషాలు బాగా నానడానికి పక్కనుంచాలి. 30 నిమిషాల తర్వాత ఈ బియ్యం పెసరపప్పు నుండి నీళ్లు వంపేసి కుక్కర్లోకి వేసుకోవాలి. ప్రసాదం కోసం పొంగలి చేస్తున్నట్టయితే నాన్ వెజ్ వండని కుక్కర్లో వేసుకోవాల్సి ఉంటుంది. కుక్కర్ లేకపోయినా ఏదైనా గిన్నెలో అయినా ఈ పెసరపప్పు బియ్యాన్ని మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవచ్చు. సరే, కుక్కర్లో వేసిన తర్వాత ఏ కప్పుతో అయితే రైస్ పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల దాకా నీళ్లు వేసుకోవాలి. తగినన్ని నీళ్లు వేశాక కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకవేళ బుడ్డి కుక్కర్లు వాడుతున్నట్టయితే 4 విజిల్స్ దాకా పెట్టుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో. బుల్లి కుక్కర్లకి తుత్తర ఎక్కువ కాబట్టి తొందరగా విజిల్స్ వచ్చేస్తాయి, దానికోసమే 4 విజిల్స్ దాకా పెట్టుకోవచ్చు. సరే, కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు అందులోకి సరిపడా బెల్లాన్ని తురుముకోవాలి. ఏ కప్పుతో అయితే పెసరపప్పు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా బెల్లం సరిపోతుంది. స్వీట్ అనేది ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. ఇక్కడ తీసుకునే బెల్లం వల్ల కూడా స్వీట్ అనేది టేస్టీగా ఉంటుంది. తీసుకునే బెల్లం పాక బెల్లం, అదే కొంచెం డార్క్గా ఉన్న బెల్లం తీసుకుంటే చక్కెర పొంగలి టేస్ట్ అనేది బాగుంటుంది. బెల్లం తురిమేటప్పుడే ఈ విధంగా చేత్తో ముద్దలాగా చేసామంటే ఇలా ముద్ద అయ్యింది అంటే ఇదే పాకం బెల్లం. ఇది లేకున్నా ఏ బెల్లం ఉన్నా వేసుకోవచ్చు. తర్వాత కొబ్బరి. ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ పచ్చి కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు, లేదా ఎండు కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు. ఏ కొబ్బరి వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందాక రెడీగా ఉంచుకున్న ఈ బెల్లాన్ని కడాయిలోకి వేసి మనం ఏ కప్పుతో అన్నీ తీసుకున్నామో అదే కప్పుతో సగం కప్పు దాకా నీళ్లు వేసి ఈ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. ఇక్కడ వేసే ఈ బెల్లాన్ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉన్నా వేసుకోవచ్చు, కానీ కొంచెం పెద్ద పెద్ద గడ్డలుగా ఉన్న బెల్లం ముక్కలు అయితే వేయకూడదు. ఆ బెల్లం గడ్డలు కరగాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువసేపు ఉడికించామంటే ఇది పాకం అయిపోతుంది. మనకు కావాల్సింది పాకం కాదు, ఈ బెల్లం కరగడం మాత్రమే. దానికోసమే బెల్లం తురిమి అయినా వేసుకోవాలి, లేదంటే ముక్కలుగా ఉన్న బెల్లాన్ని దంచి పొడిలాగా అయినా వేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించాక చూస్తే చూడండి బెల్లం మొత్తం ఈ విధంగా బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచాలి. ఇవన్నీ రెడీ చేసుకునే లోపు కుక్కర్ నుండి 3 విజిల్స్ అయితే వచ్చేసాయి. విజిల్స్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయకుండా ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి రైస్ పెసరపప్పు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. తర్వాత గరిటెతో ఈ విధంగా మెత్తగా మెదిపేసుకోవాలి. అంటే మరీ మెత్తగా కాకుండా రైస్ అక్కడక్కడ పలుకులుగా ఉండేలా. అలా ఇలా ఒక 2-3 సార్లు కలిపేసుకుంటే చాలు. ఆ తర్వాత ఇందులోకి ఇందాక రెడీ చేసుకున్నాం కదా ఈ బెల్లం నీళ్లు ఫిల్టర్ చేసి వేసుకోవాలి. బెల్లం నీళ్లు ఈ విధంగా ఫిల్టర్ చేయడం వల్ల ఇందులో చెత్త, ఇలాంటి చెదారం ఏదైనా ఉంటే ఫిల్టర్ అయిపోతుంది. తర్వాత వేసిన ఈ బెల్లం నీళ్ళని రైస్లో కలిసేలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకోవాలి, లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అలాగే వదిలేయకుండా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగున అంటుకుపోతుంది. బెల్లం నీళ్ళు వేసిన తర్వాత ఇక్కడ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అన్నీ వేసుకున్నామో అదే కప్పుతో సగం కప్పు దాకా నెయ్యి వేసుకోవాలి. ఇంత నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, గుడిలో పెట్టిన ప్రసాదంలా ఉంటుంది. అంతొద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. నెయ్యి వేసిన తర్వాత కూడా అంతే, లో ఫ్లేమ్లోనూ ఉంచుకోవాలి. ఈ నెయ్యిని కూడా పొంగలిలో బాగా కలిసేలా ఈ విధంగా కలిపేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత ఈ విధంగా బాగా కలిపేసి 1 నిమిషం ఉడికించాక గుమగుమలాడే మంచి స్మెల్ కోసం 1/4 టీ స్పూన్ దాకా ఇలాచీ పొడి, కొంచెం అంటే కొంచెం ఒక చిటికెడు
పచ్చ కర్పూరం వేసుకోవాలి. ఇదైతే మరీ ఎక్కువైతే వేయకూడదండి. ఎక్కువ వేసారంటే పొంగలి మొత్తం కర్పూరం స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఈ పచ్చ కర్పూరానికి పవర్ ఎక్కువ, కొంచెం వేసుకున్న మంచి స్మెల్. ఇక్కడ బెల్లం నీళ్ళు వేసిన దగ్గర నుండి ఈ స్టేజ్ వరకు కూడా గ్యాప్ అనేది ఎక్కువ లేకుండా కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగున అంటుకుపోతుంది. వేసిన యాలకుల పొడి, పచ్చ కర్పూరం పొంగలిలో కలిసేలా విధంగా బాగా కలిపేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. చూడండి, ఫైనల్గా ఈ విధంగా తయారైన ఈ స్వీట్ పొంగల్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత పోపు కడాయిలోకి ఒక 4 స్పూన్స్ దాకా నెయ్యి వేసి కావలసినన్ని జీడిపప్పులు, కావలసినన్ని ఎండు ద్రాక్ష, ఇందాక రెడీ చేసుకున్నాం కదా ఎండు కొబ్బరి కానీ లేదా పచ్చి కొబ్బరి కానీ. దగ్గర నుండి చూపించడం వల్ల ఈ ఎండు కొబ్బరి ముక్కలు కొంచెం పెద్దగా అనిపిస్తుండొచ్చు, కానీ వీటిని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అప్పుడే తినడానికి కూడా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా బాగా వేగిన తర్వాత వీటిని తీసుకెళ్ళి ఇందాక రెడీగా ఉంచుకున్నాం కదా ఈ స్వీట్ పొంగల్లో వేసుకోవాలి. ఈ స్వీట్ పొంగల్ని ప్రసాదంలా పెట్టడానికే అయితే టేస్ట్ చేసి పెట్టకూడదు, కాబట్టి దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత మనం టేస్ట్ చేసే ముందు ఒకవేళ మరీ స్వీట్ ఎక్కువగా ఉంది అనిపిస్తే నెయ్యి కరిగించి వేసామంటే ఆ స్వీట్ అనేది తగ్గిపోతుంది. ఈ విధంగా చేస్తే అయిపోయింది టెంపుల్ స్టైల్ చక్కెర పొంగలి.